భోగి పండుగ జనవరి 13వ తేదీ చేసుకోవాలన్నా ఎప్పుడు చేసుకున్నట్టుగా, లేదా 14 చేసుకోవాలన్నా. కొన్ని పంచాంగాల్లో ఏమో జనవరి 13 చేసుకోమంటున్నారు, కొన్ని పంచాంగాల్లో జనవరి 14 భోగి అంటున్నారు. మరి ఎప్పుడు చేసుకోవాలి? భోగి చేస్తే మరుసటి రోజు సంక్రాంతి, మరుసటి రోజు కనుమ. దీనికి ఏది ప్రమాణం? ఎలా చేయాలి? మరి ఇంత గందరగోళంగా ఉన్నప్పుడు మనం ఎలా నిర్ణయం తీసుకోవాలి అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి. కొందరు పంచాంగకర్తలేమో వాళ్ళ పంచాంగం ప్రకారం జనవరి 13వ తేదీ చేయాలంటున్నారు. కొందరు పంచాంగకర్తలు వాళ్ళ పంచాంగం ప్రకారం జనవరి 14 చేయాలంటున్నారు భోగి. మరి ఏది కరెక్ట్, మనం ఏది ఆచరిద్దాం? రెండు రకాలుగా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వాస్తవానికి ఇది ఎందుకు ఇట్లా వస్తుంది అని అంటే గణితాలు రెండు రకాలు ఉన్నాయండి, పూర్వగణితము, దుర్గణితము. పూర్వగణితం ఎవరైతే పంచాంగకర్తలు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా జనవరి 14వ తేదీనే భోగి పండుగ చేయాలి, 15 సంక్రాంతి, 16 కనుమ అని చెప్తున్నారు. ఇక దుర్గణితంలో పంచాంగం ఎవరు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా జనవరి 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ అని రాస్తున్నారు. మరి ఏది కరెక్ట్, ఎలా ఫాలో అవ్వాలి? వాస్తవానికి మనకు దుర్గణితమే ప్రామాణికం. దుర్గణితం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుర్గణితంలో పంచాంగం రాసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు సంక్రాంతి ఎప్పుడు నిర్ణయించాలి అంటే రవి సంక్రమణం బట్టి. రవి సంక్రమణమే సంక్రాంతి. సంక్రాంతి అంటే రవి అంటే సూర్యుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి వస్తాడు.